Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించ బుద్ధ అవుతుంది ఎంతగైనా అందం చందం తెలుగు పుట్టబొమ్మ ధన్యం మాటకొస్తే అన్యాయంలో ఫస్ట్ బాబుని చూసిన తర్వాత నీకేమనిపించిందిరా? చాలా హ్యాపీ పడ్డ స్ట్రగుల్స్ అన్ని మర్చి నీ పాదాలకు వల్ల నాడు అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు. ప్రాబ్లమ్ని, ఈ బాధని ఎలా ఓవర్కమ్ చేస్తున్నావురా? నేను కూడా ట్రై చేసిన సూసైడ్ చేసుకోవాలని. గొడవ అయిన తర్వాత నేను వెళ్ళి పడుకున్నాను. ఆ నైట్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీరిద్దరు మాట్లాడుకునే విషయాలు ఏంటి? స్టార్టింగ్ అసలు గొడవ ఎక్కడి నుండి స్టార్ట్? మా అత్తమ్మ ఎట్లాంటిదంటే ఏదైనా ఉంటే మాతో డిస్కషన్ చేయదు, అమ్మ బయట వాళ్ళతో చేస్తుంది. తనకి ఏమైనా బిఫోర్ రిలేషన్షిప్ ఏమైనా లవ్ ఉంది అని చెప్పేసి అని అన్నాడు. సో అంటే ఈ మ్యారేజ్ లైఫ్లో మరి ఎప్పుడు మీరిద్దరు అసలు హ్యాపీగా ఉన్న డేస్ ఎప్పుడు? హాస్పిటల్కి ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. అక్కడ అందరు వాళ్ళ హస్బెండ్స్తో. సో ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారా ఇఫ్ ఇన్ కేస్ మంచి మ్యాచ్ వస్తే చేద్దామని? నెక్స్ట్ మళ్ళా అంటే మా నాన్న అప్పుడప్పుడు నేను ఇంకా తట్టుకోలేను తల్లి. ఎప్పుడైనా నువ్వు చూస్తూ ఉంటావా తను ఎక్కడున్నాడు, ఎలా లేదక్క, ఉన్నాడు? అసలు వాట్సాప్ చూడడం కానీ చూడండి అస్సలు ఇంకా కంప్లీట్ గా తీసేసావు. ఇఫ్ ఇన్ కేస్ నీ లైఫ్ లో బ్యాక్ వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేస్తా? లేదక్క, ఎందుకంటే ఉమెన్ కి ప్రెగ్నెన్సీ టైంలోనే హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్టే ఉన్నారు. సో బేసిక్గా తన గురించి తెలుసుకునేటప్పుడు, తన లైఫ్ స్టోరీ వినేటప్పుడు, చూసేటప్పుడు అంటే ప్రతి ఒక్క ఉమెన్లో ఇంతగా ఫేస్ చేసే పర్సన్స్ కూడా ఉంటారా అని. బట్ తన స్టోరీ నిజంగా చాలామంది ఉమెన్స్కి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పచ్చు. అంటే 9 months బాబుని పెట్టుకొని తను అంటే సోలో మదర్గా తను బాబు కోసం ఎంత ఫైట్ చేస్తోంది. ఆఫ్టర్ వీడియో రిలీజ్ అయిన తర్వాత తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, తను ఎదురుపడే కమెంట్స్ కానీ తన మాటల్లో తెలుసుకోవాలని నాకైతే ఉంది. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ సాయి త్రిపుర చౌదరి. సో మరి త్రిపురతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నావు. ఎస్. సో బాబు ఎలా ఉన్నాడు? బాబు చాలా బాగున్నాడు అక్క. చాలా బాగున్నాడా? అండ్ సో ఇక్కడే ఉంటున్నావు హైదరాబాద్లో? హైదరాబాద్లోనే ఉంటాను. అవునా? సో జాబ్ చాలా మందికి నువ్వు ఏంటంటే ఎంప్లాయీ విషయం తెలీదు. లేదు లేదు, నేను జాబ్ చేస్తున్నాను. ఈవెన్ నాకు కూడా తెలీదు జాబ్ చేస్తున్నావు అని. నా 6th month ప్రెగ్నెన్సీ నుంచి నేను జాబ్ చేస్తున్నాను. 6th month ప్రెగ్నెన్సీ నుంచి అంటే ఇంకా కంటిన్యూ. అప్పటి నుంచి మిడిల్లో ఒక 6 months మెటర్నిటీ లీవ్స్ ఇచ్చారు. సో అగైన్ జాబ్ కంటిన్యూ అగైన్ అంటే ఏంటి, సాఫ్ట్వేరా? అవునక్క. ఓకే, కానీ సెక్యూర్గా ఉండడం కోసం అదొక్కటే కదా చాలా స్ట్రాంగ్గా. అవునక్క. యా. సో బేసిక్గా అమ్మ నాన్నది? అమ్మ నాన్నది ప్రాపర్ నెల్లూరు. ప్రాపర్ నెల్లూరు. సో నువ్వు చదువుకునేది అంతా కూడా నెల్లూరులో చదువుకుని నెల్లూరులోనే. సో సడన్గా ఒక్కసారిగా మాకు కనిపించావు. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాం. బట్ బేబీతో రీల్స్ చేసి నువ్వు చాలా వైరల్ అవుతూ ఉంటాయి, ఎంతో మంది మదర్స్ చేస్తూ ఉంటారు. బట్ కింద కమెంట్స్ బేసిక్గా ఫాదర్ ఎక్కడ, ఇవి ఇవి అనేది అంటే జనాలకి వాళ్ళ లైఫ్లో కానీ ఎదుటోళ్ళ లైఫ్లో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అది కూడా కామన్. బట్ నీ వెనకాతల ఇంత ఎమోషనల్ స్టోరీ, నీ లైఫ్ ఇంత స్ట్రగుల్గా ఉంది, నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు అని అసలు ఎవరికీ తెలీదు నువ్వు చెప్పేంతవరకు. బట్ ఎలా అంటే ఈ ప్రాబ్లమ్ని, ఈ బాధని ఎలా ఓవర్కమ్ చేస్తున్నావురా? ఓవర్కమ్ ఏం లేదక్క, నేను చాలా బాధపడ్డా, చాలా స్ట్రగుల్స్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ త్రూ నేను కొంచెం బయటపడాల్సి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టాండ్ చేసింది అంతేనా? యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని చెప్పేసి నేనేం ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయలేదు. స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్ పర్సన్ని, అలానే స్టార్ట్ చేశాను అనమాట. ట్రై చేద్దాం ఏం పోతుంది అని చెప్పేసి. సో నేను 8th month ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఒక రీల్ చేశాను. సో దాంతో ఫుల్ వైరల్ అయిపోయింది. అలానే అట్ ద సేమ్ టైం బ్యాడ్ కామెంట్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో దానికి ఒక ఫుల్ స్టాప్ చేద్దామని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్ అప్ అయిపోయావు, చాలా ఎమోషనల్ అయ్యావు.
ఒక్కసారిగా అంటే ఎవరితో షేర్ చేసుకోలేని బాధ ఒక్కసారిగా కెమెరాస్ మర్చిపోయావు, మనుషుల్ని మర్చిపోయావు, బాధని బయట పెట్టుకున్నావు కదా. వాంటెడ్లీ ఎవరినో పోక్ చేయాలన్న ఉద్దేశం నీకు లేదు, వాంటెడ్లీ ఎవరినో బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం నీకు అంతకన్నా లేదు. బట్ బాధని బయట పెట్టేసుకున్నావు. దానివల్ల నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమంది కన్సర్న్ చూపించే వాళ్ళు కన్సర్న్ చూపిస్తున్నారు, ఇదే ఛాన్స్ కదా, సింగిల్ మదర్ కదా, చూసుకుందాము అని. నాకు చాలామంది మెసేజెస్, డైరెక్ట్ మెసేజెస్ కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, ఎట్లా మీ హస్బెండ్ వదిలేశాడు కదా అని కొంచెం మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. సో సొసైటీ ఎట్లా అయిపోయిందంటే అట్లా పర్సన్ ఉన్నా అలానే ఉంది, ఈ పర్సన్ లేకపోతే కూడా సెక్యూర్ లేకుండా పోతుండే. అంటే సింగిల్ పేరెంట్వి ఎక్కడ చూసుకుంటావు బేబీని, మేము పెళ్ళి చేసుకుంటాం మళ్ళీ అనేసి కొంతమంది మాట్లాడతారు. కొంతమంది వచ్చేసి అంటే జాబ్ చేస్తున్నావు కదా, పార్ట్ టైం కింద ఏమైనా కావాలా, వస్తారా ఒకసారి మాట్లాడదాము అనేసి పిలుస్తున్నారు. సో అమ్మాయిని కాబట్టి భయం, వెళ్ళలేను, ఫ్రెండ్ స్టెప్ చేయలేను. సో జాబ్ సెక్యూర్ కాబట్టి నేను జాబ్లోనే కంటిన్యూ అవుతున్నాను. అంటే చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, బట్ ఎవరిని ట్రస్ట్ చేయకుండా, ఎవరి మాటలకి బిలీవ్ చేయకుండా చాలా స్ట్రాంగ్గా. ఎందుకంటే ఇదే టైంలో ఫోకస్ చేస్తారు నిజంగానే జనాలు. ఒక అవకాశం దొరికింది, ఎంత పాపులర్ అయిందో, మన దగ్గర ఏదైనా రెడీ పెట్టుకొని మనం అంత బ్యాడ్ చేయొచ్చు అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు నవే డేస్లో. బట్ మంచి పని అయితే చేసావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.